హాయ్ ఈ షార్ట్ అయితే లాస్ట్ షార్ట్ కి అయితే కంటిన్యూ ఆ షార్ట్ ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇప్పుడు క్యాప్ లాంటి బొమ్మ చూపించా కదా ఆ బొమ్మ అయితే నాకు బాగా నచ్చింది బట్ మా కమిటీ వాళ్ళకి నచ్చలేదు నెక్స్ట్ ఈ బొమ్మ చూసాం ఇది కూడా బాగా నచ్చింది బట్ కమిటీలో అందరికీ నచ్చాలి కదా నచ్చలేదు నెక్స్ట్ ఈ బొమ్మ అయితే చూసాము మా కమిటీలో అందరికీ నచ్చింది కాలు మీద కాలు వేసుకొని చాలా బాగుంది ఫేస్ కూడా చాలా బాగుంది ఇలా దర్బార్ మీద కూర్చున్న బొమ్మనైతే మేము ఒక్క ఇయర్ కూడా పెట్టలేదు ఈ బొమ్మనైతే బుక్ చేసుకుందాం అనుకున్నాం బట్ వాళ్ళు చెప్పారు ఈ బొమ్మ క్యాట్లాగ్ ఏం లేదంట పెయింట్స్ ఏమేస్తారో కూడా చెప్పారంట పెయింటర్కి ఇష్టం వచ్చిందని చెప్తున్నారు సో ఈ బొమ్మ అందుకే ఇంకా బుక్ చేయలేదు ఈ బొమ్మ కూడా మాకు బాగా నచ్చింది కానీ ఈ బొమ్మతో కంపేర్ చేస్తే ఇంతకు ముందర బొమ్మ ఫేస్లో కళ బాగుంది ఇయర్ అయితే మా బొమ్మ సెలెక్షన్ చాలా తక్కువ టైంలో అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే 3 hours పట్టింది ఇంకా మేము మా బొమ్మనైతే బుక్ చేసేసుకున్నాం ఇక్కడ ఫార్మాలిటీస్ అయితే కంప్లీట్ చేసాం ఇక్కడ బొమ్మ మీద పెయింటింగ్ మా చేత వేపిస్తున్నారు అంటే మన ఫ్రెండ్ సర్కిల్ నేమ్ మన బిల్ నెంబర్ అలా రాపిస్తారు కదా అది మా చేతే చేపిస్తున్నారు తర్వాత ఇంకా అక్కడ ఉన్న బొమ్మలు నార్మల్గా చూసాం ఆ తర్వాత అయితే చిన్న బొమ్మలు చూడడానికి వెళ్ళాం ఈ క్లిప్లో చూపిస్తున్న చిన్న బొమ్మలన్నీ నాకు నచ్చినాయి ఒకటి మించింది ఒకటి ఉంది ఈ చిన్న బొమ్మలు ఏంటంటే మా షాప్ లో పెడతానికైతే చూస్తున్నాం కుదిరితే పెడతాము ఈ షాప్ లో మోడల్స్ అన్ని అయితే నాకు బాగా నచ్చాయి బట్ ఈ బొమ్మ ఏంటంటే మా డాడీయే కొనుక్కుంటారు ఒకసారి జస్ట్ చూద్దామని వచ్చా ఈ చిన్న బొమ్మలు చూస్తుంటే నాకు పెద్ద బొమ్మల కన్నా ఈ చిన్న బొమ్మలే బాగా నచ్చాయి చాలా ఇయర్స్ నుంచి బొమ్మలు చూడడానికి అయితే వెళ్తున్నా ఇలా ఫ్లవర్ మీద కూర్చున్న మోడల్ పెద్ద బొమ్మలు ఒక్కసారి కూడా చూడలేదు అంటే నేను వెళ్ళిన ప్లేస్ లో చిన్న బొమ్మలు చూడడానికి అయితే ఎక్కువ ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు ఒక్క గోడంలోనే చూసా ఇలా క్యాప్ పెట్టుకున్న గణేష్ అయితే నాకు చాలా ఇష్టం ఇక్కడ ఇంకా కొంతసేపు అయితే ప్రేక్షకి ఒక వీడియో కూడా తీసా బాగా వచ్చింది ఈ బొమ్మ అయితే నాకు చాలా ఇష్టం ఇది కూడా బాగా నచ్చింది దర్బారు ఉంది క్యాప్ ఉంది ఇలాంటి బొమ్మ మేము పెట్టలేదు ఇంక ఇలా మీరు షాపింగ్ చేసి అలసిపోతే ఇక్కడ చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా ఉంటాయి అక్కడ ఫుడ్ మీకు ఇష్టమైతే తినొచ్చు ఇంకా మేము మా బొమ్మనైతే బుక్ చేసాం ఇంకా మేము ఇంటికైతే వచ్చేసాం ఆ రోజు ఈవినింగ్ అయితే వాటర్ వదిలారని ఘాట్స్ లోకి వెళ్ళాం ఈసారి అయితే వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి బాగా ఫ్లో కూడా అవుతున్నాయి ఫుల్ గాలి వచ్చింది ఆ తర్వాత రోజు మళ్ళీ వెళ్ళాం కానీ అసలు గాలి లేదు కానీ ఫ్లో ఉంది ఈ రోజు వెళ్ళిన దానికైతే ఆ గాలికి ఎగిరిపోయేలాగుంది ఇక్కడ ఆంటీలు చూడండి ఎక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే బాగా వర్షం పడింది ఇంకెక్కడికి అయితే వెళ్ళలేదు ఇదైతే ఆ నెక్స్ట్ డే విజయవాడలో అయితే ఇండిపెండెన్స్ డేకి ఫుల్ లైటింగ్ వేశారు బాగుంది మేము ఈ బొమ్మ అయితే కొన్నాము ఎలుక మీద కూర్చున్నది 1 year కూడా పెట్టలేదు సో అందుకే ఇది కొన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి press the bell icon for more videos bye